గుణంబుగ నుంచి నాడు కరిమిగా చెరి కమలనయను ఏ గుణము కలిసి ఎదించెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషు ఏ గుణము గణించి ఎదించి అమరవంజుడు ఆ గుణంలో గణించి అమరవంజుడు ఆర్తజనులను పాలించు అనాథనాథుడు శ్రీ సత్య సాయినాథుడు శ్రీనాథు లోకనాథు సచ్చిదానందమూర్తి పుటపతి సత్యవతి దివ్యాత్మస్వరూపులారా ఈనాడు అఖండ మేధావులతో వితండ తర్క వాంతుములతో లోకము ఒక తాబేడు రాజ్యంగా తయారైపోయి ఉంటున్నారు. అంతేకాదు కుందేడు రాజ్యంగా కూడా పులుకుతూ ఉంటున్నారు. మానవత్వంలో ఉన్నటువంటి యొక్క పవిత్రతను తాను అనుసరించవలసినటువంటి యొక్క దివ్యత్వమును లోకమునకు ప్రదర్శించి పవిత్రమును సార్థకమరించుకునే చేయగలిగినటువంటి యొక్క వ్యక్తులు కేవలము శృంగారమైనటువంటి కళలకు తన బంగారమైనటువంటి జీవితం అర్పితం చేసుకుని నిరర్థకమును గావించుకునేటువంటి వ్యక్తిత్వంగా తీర్చిదిద్దుకోవటం ఈనాడు విచారించవలసినటువంటి విషయం. That Lord who came to the rescue of Prahlada, that Lord who came to rescue the innocent in distress, that Lord indweller of the heart who came to rescue Sakuboy, that Lord who came to the rescue of Dhruva, with the same attitude and with the same guna, that Amaradinita, that one who was celebrated by God, he has come down for the protection of the distress. He has come down as a Srinatha, Lokanatha, in the shape of Sri Satyasayinath. It is a matter of pity that poets who ought to set the tone of society, who ought to show the way for others, they are simply lost, they are engrossed in the description of Shrunara, and they are wasting the poetic faculty which is comparable to pure gold, Bangar. ఈనాడు దుష్ట తర్క ప్రచండ ఆర్భాటములే కాని శీలము సదాచారము సానుభూతి శూన్యమైనది. Today, dry logic has become rampant. Character, sympathy, service and other laudable qualities have become scarce. జగత్తు వ్యావహారికమైనటువంటి సత్యమే కానీ పారమార్థిక సత్యము కాదనేటువంటి యొక్క దృశ్యములు కూడా గుర్తించుకోలేనటువంటి యొక్క వ్యక్తులుగా తయారవుతున్నారు. And people today are in that state wherein they think of this world as an abiding reality. They do not realize that it is just a passing phenomena and therefore they are lost in ignorance. సాంకేతిక విజ్ఞాన శాస్త్రములకు వస్తులై ధనమునకు దాసులై అనుశక్తిని సాధించమన్నటువంటి యొక్క అహంకారంతో ఆకాశములను అంతరించి కేవలం ఆర్భాటములు కలిపేటువంటి యొక్క వ్యక్తిత్వంగానే మనం గోచరిస్తూ ఉంటున్నామే కానీ అందులో ఉన్నటువంటి పవిత్రము ఏమి అనేటువంటి యొక్క విషయాన్ని విచారించుకోలేనటువంటి యొక్క వ్యక్తులు వివేకవంతులు కాదనే చెప్పవచ్చు. టుడే పీపుల్ ఆర్ enslaved by technology and industry. They have become the slaves of the goddess of wealth. They are filled with ignorance and envy. They have lost sight of the real ultimate values of life, and this is really explorable today. సత్సంప్రదాయ
సంప్రదాయములు మానవునికి శోభను అందించడమే కాక లోకములకు కళ్యాణములు కూడాను అందించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితం. Good traditions, such sampradayas, they are the leading light, lights which fill life with glory, which fill life with effulgence. కానీ అట్టి పవిత్రమైనటువంటి సత్సంప్రదాయములు మానవుని హృదయ క్షేత్రమున నాట్యమాడకపోవటం చేత పాప భీతి దైవ ప్రీతియు లేనటువంటి యొక్క స్థితిని ఈనాడు మానవులు అనుభవించడానికి కోరుకుంటున్నారు. Because such sacred idols do not have their deep roots in the spirit of man. People today, they are not afraid of sin on the one hand, and they do not cultivate longing for God on the other. సన్నిధి అయినటువంటి భగవంతుని సన్నిధిని చేరక అతన్ని సన్నిహితునిగా చేసుకునక సమీపులు కాక తమ యొక్క అశాంతులకు ఏమాత్రము కూడాను శాంతిని చేకూర్చుకునేటువంటి యొక్క ప్రయత్నములకు పూనుకొనక మానవుడు ఎందుకు ఇంత అవస్థల పాలవుతున్నారనేటువంటిది కూడా ఒక ఆశ్చర్యమును కూడా కలిగిస్తూ ఉండాలి. It is a matter for surprise why man does not find a solution for all the problems that beset him. Why not seek peace out of his turmoil? And therefore, why does he not realize that the holy presence of the Lord, it is an abiding treasure, inexhaustible treasure. మనకు ప్రధానమైనటువంటి మిత్రుడు పరమాత్ముడే, మనకు ఆధారమైనటువంటి యొక్క తండ్రి పరమాత్ముడే అన్న సత్యమును గుర్తించుకున్నటువంటి వ్యక్తులు మహా సార్థకత పొందినటువంటి వారు. Those who realize that God is our greatest strength, that God is our only basis and our only shelter, our only father in life. Such people lead their lives in a spirit of contentment and happiness. అట్టి సన్నిహితుడిగానే తాను చేసుకున్న భగవంతుని ఎన్ని రకమైన అధికారంగా మనం అనుభవించుకునేటువంటి వారము అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను మనం తెలుసుకోలేకపోతున్నాం అనేటువంటి యొక్క విచారణ కూడాను మీలో ప్రారంభం కలపాలి. If we develop that attitude of intimate contact with God, then we develop certain rights and we can demand the grace of God, and you must realize this. అయితే అట్టి భగవంతుని సంపదలకు పొంగక దుఃఖములకు కృంగక పొంగి కృంగనటువంటి యొక్క తత్వమును అనుభవింపజేసేటువంటి యొక్క భక్తిని కూడాను మనలో అభివృద్ధిగా తీసుకోవాలి. In order to gain the grace of God, we must develop this attitude of supreme detachment. We should not be elated by prosperity. We should not be depressed by activity. అట్టి అధికారమునే మనము సంపాదించుకున్న భగవంతుని కూడాను హస్తమునందు ఉంచుకొని ఆడించుకునేటువంటి యొక్క అవకాశాన్ని కూడాను మనం అందుకోవచ్చు. If we earn that merit, we can simply control God like a plaything in our hand. భాగవతమునందు పరమ పవిత్రమైనటువంటి యొక్క గోపిక కృష్ణుని ఏ రీతిగా అధికారంగా తాను సంబంధము చేకూర్చుకొని తదుపరి దానిని పురస్కరించుకొని అతనిని అనేక రకములుగా కూడాను కొన్ని బాధ్యతలు కూడాను అతని నింపి దాన్ని అనుభవించుకోవడానికి కూడాను కూరుకోవడానికి ప్రయత్నం చేసింది. In the Bhagavata, one Gopika demanded as a right certain favors to God and demanded that God should undertake certain responsibilities towards her because she had developed that attitude of love towards the Lord. మరి మరి నన్నిచ్చే మాయలో దోతువా, మరి మరి నన్నిచ్చే మాయలో దోతువా, రాగముతో చెప్పి రక్తజేయు. If you push me thus further and further into illusion or maya, I shall tell Radha about it. I shall complain to Radha. ఇట్టులే నన్ను ఇక్కడుల గుర్తువా, పట్టాడి జరిగించి పరువు. If you thus expose me to difficulty after difficulty, I shall expose you before the devotees, and I shall proclaim your shallowness to the devotees. ఇప్పుడైనా నాతో చేయకుంటివా, కోపికానికి చెప్పి కొలసేదు. If you do not fulfill my desire even now, I shall tell all the gopis about you and take away your prestige.
చూడక నన్నిట్లు శోధించుచుంటివా కృష్ణ, చూడక నన్నిట్లు శోధించుచుంటివా మాయసోదమ్మతో మనవి చేసు. If you do not care for me and you subject me to trials and tribulations like this, నన్ను నీవేమి చేసిన నిన్ను విడతుననుట ముమ్మాటికి కల్లా. I shall complain to Yashoda. Whatever you may do, I am prepared to follow you. I shall never desert you. నందతనయ స్వప్రమందైన విడువని పదములను. O son of Nanda, even in a dream, I shall never desert your lotus feet. నందతనయ స్వప్రమందైన విడువని పాద కమలములను. Son of Nanda, even in a dream, I shall not leave thy lotus feet. పరమాత్ముని యొక్క సన్నిహితమైనటువంటి సంబంధమును ఈ రీతిగా గోపికలు అనుభవిస్తూ అధికారమును ప్రకటిస్తూ తద్వారా అతన్ని తమ యొక్క ఆదర్శకునిగా కొన్ని రకములైనటువంటి అండగా దండగా అనుభవించినటువంటి యొక్క సన్నివేశములు ఎన్నియో కలవని కూడాను మన భాగవతం మనకు తెలుపుతే కాక అందించడం కూడాను జరుగుతున్నది. Bhagavata makes it clear that the gopis thought of Krishna as their prop, as their sole support, and they have cultivated that attitude of close proximity to the Lord. అట్టి అధికారమును మనం సంపాదించుకునేటువంటి నిమిత్తమై భగవంతుని కొన్ని రకమైనటువంటి హక్కులుగా మనం అనుభవించుకోవడానికి ప్రయత్నం కలపాలి. In order to gain that adhikara or that authority, we must cultivate the habit of demanding as a matter of right certain things from the Lord. ఇట్టి శోభమార్గమును ప్రబోధించి ప్రజలకు ప్రచారం కలిపే నిమిత్తమై కౌలైనటువంటి ఈ పురుషులందరూ కూడాను వారి వారి శక్తిని పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశింపజేసి తద్వారా వారి పవిత్రమును చిన్నమైనటువంటి యొక్క భగవంతుని యొక్క పవిత్రతను లోకములకు వ్యాపింపచేయాలని కూడా నేను ఆశిస్తూ ఈ కలి సమావేశములకు మూల కారణమైనటువంటిది ఇట్టి పవిత్రమైనటువంటి ఆశయమే అన్నటువంటి యొక్క సత్యాన్ని కూడా గుర్తించవలసినటువంటి విషయం. It is my hope that the poets of the land recognize their sacred duty and fulfill that sacred responsibility by devoting their muse to the spiritual and to the uplifting themes that elevate man from the grosser level to the higher level. And with that intention, with that laudable intention, this Sammelan has been convened today. నిరస్తకము, నిస్సారము, నిర్వీర్యము, నిత్యేజమైనటువంటి యొక్క పలుకుల చేత లోకమును మాలిన్యపరుచుకునేటువంటి యొక్క కవిత్వము ఈనాడు ఒక పిట్టంలో బయలుదేరడం చేత అతను మరినంత ఉర్రూతలోగుతూ తమ యొక్క స్వరూపాన్ని కూడా తాము మరచి అంధకారమైనటువంటి యొక్క అజ్ఞానమందు తేలి ఆడుతున్నారు. Today, poetry has spread like a disease in this world because poets have forgotten the significance of words. They indulge in cheap clap and jingling sounds which do not have any purpose, which do not have any meaning, which do not have any significance at all. అయితే ఈ అజ్ఞానం ఏనాటి నుండి మనల్ని వెంటాడుతున్నది అనేటువంటి విషయాన్ని మనం చక్కగా విచారణ జరిపినప్పుడు జ్ఞానము ఏనాటి నుండి లోకములకు వ్యక్తమై ఉంటున్నదో ఆనాటి నుండి అజ్ఞానం కూడా వ్యక్తమై ప్రకటిస్తూ వస్తున్నది. So this ignorance has been coexistent with knowledge. Ever since knowledge dawned in this world, from that moment onwards, ignorance also coexisted. అయితే ఏ రీతిగా వ్యక్తమవుతూ ఉన్నది అనేటువంటి యొక్క విషయాన్ని విచారణ జరిపినప్పుడు జ్ఞానం నుండి అజ్ఞానం కూడా చేరి వ్యక్తమవుతూ ఉంటున్నది. అజ్ఞానం అనేటువంటిది అవ్యక్తంగాను, జ్ఞానం అనేటువంటి వ్యక్తంగా కూడాను ఇది సూక్ష్మ స్థూల స్వరూపాన్ని ధరించి కూడాను ప్రకటిస్తూ ఉంటున్నది. Jnana and Ajnana, they existed together in gross and subtle form. From time immemorial, they were living together in manifest and unmanifest forms as well. కుమ్మరి కుండలు చేయక పూర్వము ఈ కుండకు ఏ రూపంగా ఉండినది అనేటువంటి విషయాన్ని మనం విచారణ చేసినప్పుడు కుండగా తయారు కాక పూర్వము మట్టిగానే ఉండినది.
What was the state of the pot before the potter shaped it into a pot? The answer for this question is, the pot was existing as clay. అయితే ఈనాడు కుండలో కూడా మట్టిగానే ఉంటున్నది, ఆకారం మాత్రం మార్పుగా ఉన్నది. Even in the pot there is clay, but the clay is given a particular shape in that of a pot. మట్టి కాక కుండలు కాలేదు. Without clay you can't have a pot. అదే విధంగానే అజ్ఞానము లేక జ్ఞానము వ్యాప్తి కావడానికి వీలు కాదు. And it is not possible for wisdom to spread without the existence of ignorance. అయితే ఆ అజ్ఞానం జ్ఞానములకు దూరం కాక జ్ఞానముతో చేరి అజ్ఞానము కూడా ప్రయాణం కలిపిన అది ప్రజ్ఞానం అనేటువంటి స్థితి ఎందుకు కూడా ప్రకటించడానికి వీలవుతుంది. If that ignorance does not drift far away from jnana or knowledge, if it sails along with the knowledge, in course of time, ignorance itself shall be metamorphosed into prajnana. అయితే ఈనాడు అజ్ఞానమును వేరుగును జ్ఞానమును వేరుగును విభాగమును కలిపి మనం అనుభవించుకోవడానికి కూరుకోవడం చేయడమే. ఉంటే మనలో అజ్ఞానం, లేకపోతే జ్ఞానం అంతే ఉన్నది. ఇది సరైనటువంటి యొక్క అనుభవం కానీ సరైనటువంటి మార్గం కానీ కాలేదు. జ్ఞానముతో అజ్ఞానమును చేర్చుకొని మన జీవితం యొక్క నిత్యకృత్యమును మనం అనుభవించుకోవడానికి కూనుకోవడం లోపల ఇది పవిత్రమైనటువంటి యొక్క భావంతోనే మన యొక్క జీవితాన్ని సార్థకమనిస్తుంది. Without separating ignorance from knowledge, we must carry on our activities with the awareness that they are both inseparable, and this kind of attitude leads to real illumination which is necessary for proper action. అయితే దివ్యమైనటువంటి యొక్క వాక్రూపులైనటువంటి సరస్వతి కొందరి జిహ్వల యందు చేరి అపవిత్రమైనటువంటి యొక్క భావన చేత లోకమును మాలిన్యపరుస్తూ ఉంటారు. మరొక విధంగా పవిత్రమైన జిహ్వ యందు చేరి అది తన యొక్క స్వరూపాన్ని సార్థకంగా గావించుకుంటూ ఉన్నది. God is Saraswati, who is the embodiment of Shabda or walk. When she dances on the lips of some people, she is tainted by that contact. On the other hand, when she dances on the lips of other people, she becomes sacred and she makes others also sacred. ఈ పురాణముల యందు చక్కగా విచారణ కలిపినప్పుడు కొన్ని రకములైనటువంటి ఉత్సాహము, కొంత శ్రద్ధను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై కొన్ని కథలు మనకు విచిత్రమైనటువంటి వ్యాపారం కనిపిస్తూ ఉంటుంటాయి. In the Purana, there are some strange, interesting stories intended to promote our enthusiasm and our devotion. సరస్వతికి లక్ష్మి అత్తయ్యని కూడా మన పురాణాలు తెలుపుతూ ఉంటుంటాయి. Our Puranas describe Goddess Saraswati as the daughter-in-law of Goddess Lakshmi, the mother-in-law. అత్త కోడళ్లకు ఏనాడు కూడా పొత్తు కుదరదు. The mother-in-law and the daughter-in-law, they are ever at loggerheads. They can never coexist. కనుక ఈ సరస్వతి లక్ష్మితో చేరటం చేత తాను కొంతవరకు కూడాను గుణములకు కొంత ప్రోత్సాహమును ప్రకటింపజేసి తద్వారా తనలో ఉన్నటువంటి యొక్క ధోరణి కూడాను కొంతవరకు కఠినమైనటువంటి వారు కొన్ని నిరుపయోగమైనటువంటి కూడా ఈ సరస్వతి మారడానికి పూనుకుంటుంది. But when Saraswati is in conjunction with Goddess Lakshmi, she loses the sacredness and the words become harsh and meaningless, and therefore literature loses its sanctity when it is motivated by the desire to make money. అనగా దీని యొక్క అంతరార్థము కవిత్వము లక్ష్మికి దారబోవటం చేత కొంతవరకు ఈ కవిత్వంలో ఉన్నటువంటి యొక్క మాధుర్యము కొంత కాఠిన్యమైనటువంటి యొక్క రూపాన్ని కూడా ధరిస్తూ ఉంటుంటారు. The inner meaning is that if the art of poetry is prostituted to the ideal of wealth, if it sells itself to the ideal of wealth, then it loses its higher quality. Then the words become harsh, words become meaningless. ఈనాడు కవిత్వం ఇచ్చి మాలిన్యమైనటువంటి మార్గమును కొంత నడకడం చేత లోకము కూడాను అట్టి అపవిత్రమైనటువంటి కవిత్వములకే స్థానమునిచ్చి వారిని ప్రోత్సహింపజేసేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం చేత మన భారతదేశము తన యొక్క చిన్నత్వమును, తన యొక్క పవిత్రతను, తన యొక్క శాశ్వతత్వాన్ని కూడాను కొంతవరకు కూడాను కోల్పోతూ ఉంటున్నది. Today, India is forfeiting her divine right, her sacred heritage
by narrow idealism, they are losing sight of the higher values of life because their wish is clouded by the desire for money. మీరు నిత్యము దానిని శ్రవణం చేస్తూనే ఉండవచ్చును. కొన్ని గ్రామఫోన్ ప్లేట్లో కూడా మీరు వింటుంటారు. అర్థం కాని కవిత్వాన్ని ఈ ప్లేట్ల ద్వారా ప్రపంచ వ్యాప్తి గావించడం చేత అందరి హృదయంలో కూడాను దట్టమైనటువంటి మాలిన్యాన్ని కట్టుకుని పోతుంటుంది. ఏదో గడడా గడడా గడ్డా గడ్డా ఏం అర్థం చెప్పండి. ఇలాంటి ఒక కారణరహితమైనటువంటి యొక్క కవిత్వాలను ఈ యొక్క పెద్ద విలువైనటువంటి పేటకు అందించి అందరి హృదయాన్ని కూడా గడడా గడడా అనేటువంటి కల్పించడం లోపల ఈ కవిత్వం యొక్క సారము ఎంతవరకు ఉంటుందో మీరు యోచించుకోవచ్చు. The gramophone records have popularized poetry which is impure, which is meaningless, and Swami gives the illustration of the song Gada Gada, mere conglomeration of words which do not mean anything. కానీ పూర్వ కవులు భగవంతుని యొక్క చిత్రములను హత్తుకునేటువంటి యొక్క వాక్యములను అతి మాధుర్యమైనటువంటి భగవంతుని యొక్క స్థితిని అనుభవింపజేసేటువంటి యొక్క మాధుర్యం పలుకులంతా కూడాను తమ యొక్క కవిత్వమునందు చేర్చి తమ యొక్క జన్మను సార్థకం గావించుకున్నారు. అతివారులను త్యాగరాజు, సూరదాసు, తులసిదాసు, రామదాసు, ఇలాంటి కబీర్ దాసు, మీరా ఇలాంటి వారంతా కూడాను తమ తమ కవిత్వములను ఎంత భగవత్ అర్పితం గావించుకున్నారో అటువంటి అద్భుతమైనటువంటి కవిత్వములు యుగాలుగా కూడాను జగములు మారినా యుగములు కదిలినా వారి కవిత్వము ఏమాత్రము చెట్టు చెదరిక అభివృద్ధి గావిస్తూ ఉన్నది. ఈనాటి యొక్క ఈ సారహితమైనటువంటి యొక్క కవిత్వము ఒకనాటికి రెండో నాటికి కనిపించటం లేదు. కనుక ఈ పవిత్రమైన సరస్వతిని నిరర్థకం గావించుకునేటువంటి ప్రయత్నానికి కవులు పూనుకొనక తాను తమ సరస్వతి యొక్క వాక్యములను పవిత్రము చేసుకునేటువంటి ప్రయత్నానికి ఈ కవులందరూ పూనుకొని అతి త్వరితంగానే మన భారతదేశం యొక్క సంస్కృతిని మీ యొక్క వాగ్దానం ద్వారా సర్వవ్యాప్తి గావించాలని కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. Poets of ancient times, they used to compose such poems which appealed to the heart, which won the grace of the Lord, and through poetry they fulfilled themselves and they gained protection at the lotus feet of the Lord. And such saint poets all over India like Surdas, Meera, Kabir Das, Tyagaraja and several others, their poems endure the test of time like solid rock through the ages. Their poetry lives permanently, lives forever. Whereas the poems of today, they are just like mushrooms which wither away in no time. ఆ కవిత్వము భావసారముతో చేరినటువంటిదే కాక లయబద్ధంగా కూడాను చక్కగా పలుకుల యొక్క ధోరణి అతి గద్దెలు గలుగల్లుమైనటువంటి యొక్క రీతిగా వారు ఆ కవిత్వాన్ని అమర్చేటువంటి వాడు. Poets of ancient times, they introduced into their work lofty, beautiful thoughts, rhythmic sounds, and at the same time they composed their poems in such a fascinating manner that they make an appeal to the heart. మధ్యలో ఒక చిన్న ముక్కను నేను అందిస్తాను. A little snatch is given as an example. వాసుకి చేయన శ్రీనివాస చిత్తిలా సభయ పాఠముల నుంచి మనోల్లాసనివ్వర వాసుకి చేయన శ్రీనివాస చిత్తిలా సభయ పాఠముల నుంచి మనోల్లాసనివ్వర వాసుర కళ్యాణ పురవాసుడ గోపదాపునేటి జగది జగుచి గజవేగ శ్రీరమారమణి మనోహర ఆశ్రిత జన శుభకరసి రమారమణి మనోహర కందుగొందులందు మరి అందరందు నీవే ఆనందమందుతుందు అని విందు శ్రీధర కందుగొందులందు మరి అందరందు నీవే ఆనందమందుతుందు అని విందు శ్రీధర ఇందు వదనకు బృందవందిత పద రవింద నిత్యనంద గోవింద జగదోవర శ్రీరమారమణి మనోహర ఆశ్రిత జన శుభకరసి రమారమణి మనోహర రేడియో త్రికూట పీఠ సాటియం వెయ్యేటి రాజు పేట నేడుతున్న కపట నాటకధర రేడియో త్రికూట పీఠ సాటియం వెయ్యేటి రాజు పేట నేడుతున్న కపట నాటకధర
ఆ ధనపదాల మృదు మాటలతే భోజరాజు మాటకి పిలిచిన పడక వేటికి శ్రీ వెంకటేశ శ్రీరమారమణి మనోహర. ఇలాంటి కవిత్వం ఎంత రమణీయంగాను భగవంతుని యొక్క చిన్నలు, భగవంతుని యొక్క వన్నెలు అతి మాధుర్యమైనటువంటివిగా ఉండేటువంటిది. అతి కవిత్వము ఈనాడు మనకు కరువై ఉన్నది. And the poetry which is given as an illustration is untranslatable like all great poets. Brings out the glory of the Lord and it expresses the prayer of the devotee to break the shackles of this samsara. ఇంకా ముందు కార్యక్రమం ఉంటుండాలి. కవులంతా మన చెత్త చేరినటువంటి కవులు అట్టి కవులు కాదని కూడా మీరు దృఢం చేసుకుని ఈ కవుల ద్వారానే భగవంతుడి యొక్క విషయాన్ని అతి త్వరలోపలే దేశవ్యాప్తి గావించడానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కూడాను ఎట్టి సందేహము లేక నేను తెలుపుతున్నాను. మన కవులు పవిత్రమైనటువంటి జీవులు. వారి యొక్క కవిత్వాన్ని సార్థకంగా గావించుకోవడమే కాకుండా వారి ద్వారా తాను చూపుతున్న కూడాను ఈ యొక్క జగత్వ్యాప్తి గావించడానికి తగినటువంటి యొక్క దృఢ శక్తులను, ఆయుర ఆరోగ్యములను, ఆనంద సౌభాగ్యములను కూడా వారికి అందించి వారి యొక్క తరతరాల కూడాను వారి యొక్క నామములు మన భారతదేశమునందు భగవత్ యొక్క విచారమును అందించినటువంటి వారిగా అందుకోగలరని కూడాను నేను ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. భగవాన్ promises to bless with all felicity, with all the prowess, with all the capacities necessary to spread the glory of the Lord to all the poets that have gathered here. Swami says that the poets who have assembled here today, they are different from the poets who do not know the sacredness of the calling. Therefore, through these poets, the glory of the Lord shall be proclaimed to the four corners of India, and Bhagavan says that He shall come to their rescue, that He shall be their prop, He shall be their buckler and their support. Chora
మురళి గానలోల నందగోపబాల రావో రావో రాధాలోల రాధాలోల 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 త్రేతాయుగమున సీతారాముడై త్రేతాయుగమున సీతారాముడై ద్వాపరయుగమున రాధాలోలుడై ద్వాపరయుగమున రాధాలోలుడై ఈశను రాపిన తారక నాముడై ఈశను రాపిన తారక నాముడై యుగమందున సగురూపధారియై యుగ యుగమందున సగురూపధారియై యుగ యుగమందున సగురూపధారియై యుగ యుగమందున సగురూపధారియై మురళి గానలోల నందగోపబాల రావో రావో రాధాలోల రాధాలోల మురళి గానలోల నందగోపబాల రావో రావో రాధాలోల రాధాలోల గోవిందము గోవిందం భజ గోవిందం 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 భజ మూఢమతే భజ గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే లగి లగి రాచతి కరణే లగి లగి రాచతి కరణే లగి లగి రాచతి కరణే లగి లగి రాచతి కరణే గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనో పునరపి జననీ జఠరే శయనో గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే గోవిందం గోవిందం భజ గోవిందం గోవిందం వజ గురు వజ గురు వజ గురు శ్రీ బోలో వజ గురు వజ గురు వజ గురు శ్రీ బోలో వజ గురు వజ గురు వజ గురు శ్రీ బోలో వజ గురు వజ గురు వజ గురు
सत्यनाम 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 जी बोल सत्यनाम 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 जी बोल सत्यनाम 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 जी बोलो सत्यनाम सत्यनाम जी बोलो नित्य नित्य जपिए तेरे नाम 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 जी बोलो सत्यनाम 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 जी बोलो सत्यनाम 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 जी बोलो राम 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 जी बोलो राम 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 जी बोलो राम 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 जी बोलो राम 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 जी बोलो सत्यनाम 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 जी बोलो हरि 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 जी बोलो नित्य नित्य जपिए हरि नाम जी बोलो नित्य नित्य जपिए हरि नाम जी बोलो गोविंद जय जय गोपाल जय जय 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 राधारमण हरि गोविंद 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 जय जय गोविंद जय जय गोपाल 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 जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय गोपाल जय राधारमण हरि गोविंद जय जय राधारमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल 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 जय जय राधारमण हरि गोविंद जय जय राधारमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल 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 जय जय